అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. బట్టలు తెచ్చుకుంటానని బయటికి వెళ్లిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చివరికి ఆమె శవాన్ని గుర్తించారు. అసలు ఆ మహిళ ఎక్కడకు వెళ్ళింది, ఆమెను ఎవరు చంపారు అన్న విషయాలు తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకట్రావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. వెంకటరావు భార్యకు సత్సంగంకు, భజనలకు వెళ్లే అలవాటు ఉంది. దీంతో శనివారం స్కూటీపై శ్రీకాకుళం వచ్చిన ఆమె మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటుందనుకున్న కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఉదయాన్నే ఆమె గురించి ఆరా తీశారు. అయితే ఆమె సత్సంగానికి రాలేదని తెలియడంతో ఆందోళన చెందిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన 2వ పట్టణ పోలీసులు నగరంలోని న్యూ కాలనీలో గల ఓ ప్రైవేటు కళాశాల వద్ద ఆమె తీసుకువచ్చిన స్కూటీని గుర్తించారు. దీంతో సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె ఓ భవనంలోకి వెళ్లడాన్ని గుర్తించారు. మళ్లీ అక్కడి నుంచి తిరిగి రాలేదు. దాంతో ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఓ గదిలో బాత్రూంలో ఆమె శవంగా కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ, తన సిబ్బంది క్లూ టీంతో ఆధారాలు సేకరించారు. వెంటనే ఇంటి ఓనర్ను ఆరా తీయగా ఆ ఇంట్లో శరత్ కుమార్ అనే యువకుడు ఉంటున్నట్లు తెలిసింది. పోలీసు విచారణలో శరత్ కుమార్తో వివాహితకు పరిచయం ఉన్నట్లు తేలింది. యువకుడి కోసమే వివాహిత ఆ ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. శరత్ శ్రీకాకుళంలో తన తండ్రితో పాటు జనరేటర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. న్యూ కాలనీలో హత్య జరిగిన ఇంటిలోనే ఒంటరిగా ఉంటున్నాడు. వివాహిత తన స్కూటీని మరో దగ్గర పార్క్ చేసి యువకుడి గదికి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. వివాహిత శరత్ గదిలోకి రావడం, అక్కడ పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉండడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వివాహితను చంపివేసి శవాన్ని బాత్రూంలో దాచి శరత్ పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. వివాహిత ఇంటి నుంచి వెళ్లే సమయంలో 30 తులాల బంగారాన్ని కూడా తీసుకువెళ్లినట్లు ఆమె భర్త పోలీసులకు చెప్పాడు. దీంతో వివాహితను ట్రాప్ చేసి ఆమె బంగారాన్ని తీసుకుని చంపేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహితను శరత్ ఒక్కరే చంపాడా, లేక అతనికి ఇంకా ఎవరైనా సాయం చేశారా అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్య కనిపించట్లేదని వెతుకుతూ ఉండగా అక్కడ స్కూటీ కనిపించింది. ఆ స్కూటీని చూసుకుంటూ ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ని వెరిఫై చేస్తే ఆ అమ్మాయి భార్య ఈ మేడ మీదకి వస్తున్నట్టుగా సీసీ ఫుటేజ్ రావడంతో ఆయన వచ్చి వెరిఫై చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి ఈ రూమ్లన్నీ కూడా చెక్ చేయడం, ఆమె శవం ఇక్కడ రూమ్లో ఉండడం, ఇదంతా గమనించి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసు వారు, మా 2 టౌన్ సిఐ గారు, ఈశ్వరరావు సిఐ గారు వెంటనే స్పందించడం, దాని మీద వెంటనే ఇక్కడ సీన్ విజిట్ చేయడం అన్నీ కూడా జరిగినాయి. వెంటనే మా ఎస్పీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఇమీడియట్గా క్లూస్ టీమ్ సహాయంతో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేయడం, అసలు ఈ రూమ్ ఎవరిది, ఈ రూమ్కి ఉన్న అతని వ్యక్తికి ఆమెకి ఏం సంబంధం ఉంది, దీని మీద మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. భర్త, 3 పిల్లల్ని వదిలేసి ఓ కుర్రాడి కోసం వెళ్లిన ఆ మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది. దీనికి ముమ్మాటికి వివాహేతర సంబంధమే కారణమని చెప్పుకుంటున్నారు. నిజానికి కొంతమంది వివాహితలు ఆకతాయిల వలలో చిక్కుకొని ఇలాగే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.